మరణాత మేలుకొలుపు అనే ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ వందనాలు. మరి మన మరణాత విశ్వాస సమాజం తరపున మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంత బాగున్నారా? మరి దేవుని యొక్క వాక్యంలో ప్రతిసారి మనం ఈ టీవీ వర్తమానంలో ఈ విధంగా కలుసుకోవటం మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మరి మీరు టీవీ వర్తమానం విని దీవించబడుతున్నామని మీరు చెబుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మరి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి కూడా మరి అదొక ఆసక్తిని రగిలిస్తూ ఉంది. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మన వాక్య వర్తమానం ఏమిటంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో మరి మనం చదివినట్లయితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలే ఉందువు, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలే ఉండేదవు అని మరి దైవలేఖనం ద్వారా మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు నిత్యము మనల్ని నడిపించితే మనము ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా తొట్టిపోటు రాకుండా దేవుని యొక్క మరి కృపలోనే మనం నిలిచి ఉండే మహాభాగ్యము ఆ దేవదేవుడు మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే యెహోవా నిన్ను నిత్యము నడిపించును అనే మాటను మనం చూస్తే వాక్యంలో ఎప్పుడు నడిపిస్తాడు అంటే ఆయన చేతికి మనను మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను నిత్యము నడిపిస్తారు. ఆయన చేతిలో మనం యొక్క చెయ్యి వేసి ఆయన నడిపింపుకు మనం అప్పగించుకున్నప్పుడు దేవదేవుడు నిత్యము మనలను నడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక మనము ఆయన యొక్క చేతికి మన జీవితాన్ని అప్పగించుకుని మనం నిత్యము ఆయన నడిపించేటువంటి నడిపింపుకు మనం అప్పగించుకుంటే ఆయన యెహోవా నీకు ఎప్పటికీ కూడా దారి చూపుతూ ఉంటాడు అని చెప్పి రాయబడి ఉంది. ఆయన మనకి ఎప్పుడూ కూడా మనం నడవలసిన మార్గంలో మనకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన ఎడారి ప్రాంతంలో కూడా మన అక్కర్లన్నీ తీర్చి ఆయన మనలను తృప్తిపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. నీటిలో మరి నీటి ప్రక్కన నాటబడినటువంటి చెట్టు ఎలాగైతే ఎప్పుడూ కూడా ఏమాత్రము కూడా మరి ఎండిపోతాం అనేది లేకుండా ఎలాగైతే తృప్తిగా ఉంటుందో ఆ విధంగానే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క నడిపింపుకు మనల్ని మనం అప్పగించుకుంటూ ఉన్నప్పుడు దేవదేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే ఈ విధమైనటువంటి తృప్తి అనేది మనకు జరుగుతూ ఉంది. తృప్తి లేని భక్తి మనం చేయలేం. తృప్తి లేని జీవితాన్ని జీవించలేం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్న మనము తృప్తిగా ఉండాలంటే మరి దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని నిత్యము నడిపించేవాడుగా మనం ఉన్నప్పుడు, ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు మనకెంతో తృప్తి దొరుకుతుంది. అందుకనే మరి దావీదు ఎప్పుడు చెప్తున్నటువంటి మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని మరి ఆ విధంగానే చూస్తే మరి దేవుని యొక్క నడిపింపుకు దావీదు అప్పగించుకుని జీవిస్తున్నాడు గనుక
ఆయన ఎల్లప్పుడూ కూడా తృప్తిగా జీవిస్తున్నటువంటి జీవితాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే 57వ అధ్యాయంలో మరి 14-15 వచనాలు మనం చదివితే అక్కడ ఏముందంటే, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరుషుడి, అడ్డు చేయి దానిని నా జనుల మార్గముల నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అని రాయబడి ఉంది. త్రోవను సరళం చేయండి, త్రోవను సిద్ధపరచండి, అడ్డుగా ఉన్న దానిని నా జనుల మార్గముల నుంచి తీసివేయుడి అనే మాటను వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అడ్డుగా ఉన్న దానిని తొలగించమని మరి నా ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. మన మార్గానికి, మనం వెళ్ళేటువంటి త్రోవకు ఏది అడ్డుగా ఉన్న దానిని మరి తొలగించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనం ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ అంతకు ముందే మరి లాజరు చనిపోయి సమాధి చేయబడి అప్పటికే 4 రోజులు సమాధిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభు మరి బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు వారి అక్క చెల్లెళ్ళు మార్తా మరియలు పరిగెత్తుకుని ఎదురొచ్చి ప్రభుతో చెబుతూ ఉన్నారు, ప్రభువా నీవు ఇక్కడున్న ఎడల నా సహోదరుడు సావకుండా ఉండేవాడు అని. అయితే యేసు ప్రభు ఆ లాజర్ని ఎక్కడ పెట్టారు, ఆ సమాధి ఎక్కడుందో అక్కడికి వెళదాం పదండి అని చెప్పి యేసు ప్రభు అంటే, ఎందుకులే ప్రభువా, ఆయన చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు అక్కడికి ఎందుకులే అని కాస్త నిట్టూర్పుగా వారు మాట్లాడినప్పటికీ యేసు ప్రభు మాట కాదనకుండా మరి ఆ స్థలానికి వెళ్ళారు. మరి ఆయనతో పాటు చాలామంది ఆ ఊరి పెద్దలు, ఆ బంధువులు, స్నేహితులు వీరందరూ కూడా మరి యేసు ప్రభుతో కూడా ఆ సమాధి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళగానే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆ సమాధి ద్వారమునకు మూయబడి ఉన్నటువంటి రాయిని తొలగించండి అని ప్రభు చెప్పారు. అయితే అక్కడ సందేహంతో కూడినటువంటి ఆ మార్తా మరియలు ఏమంటారంటే, ప్రభువా మరి లాజరు చనిపోయి 4 రోజులైంది కదా, సమాధిలో పెట్టబడి 4 రోజులైంది కదా, ఇప్పటికీ అతని శరీరము కుళ్ళి కంపు కొడుతుంది కదా, ఇప్పుడు ఎందుకులే ప్రభువా అని చెప్పి వాళ్ళు ఆ మాటను తిరస్కరించినట్లుగా మాట్లాడితే అక్కడ యేసు ప్రభువు కన్నీళ్లు విడిచెను అని చెప్పి రాయబడి ఉంది. వారి యొక్క అవిశ్వాసానికి యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచాడు. కారణం ఏంటి అంటే, మార్గమును సిద్ధం చేయండి. ఇక్కడ యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ త్రోవను సిద్ధపరుషుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అనే మాటను మనం చూస్తుంటే, త్రోవను సిద్ధపరుషుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గముల నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అంటే ప్రభు చేసేటువంటి కార్యాలకు అడ్డుగా ఉన్న దానిని తొలగించమని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు. యేసు ప్రభు వారి జీవితంలో ఒక అద్భుతం చేయాలని చెప్పి ఆశించి ఉండగా ఆ అద్భుతం చేయటానికి అడ్డుగా ఉన్నదేంటి? సమాధి మీద మూయబడినటువంటి పెద్ద బండ రాయి. ఆ బండరాయిని తొలగిస్తే ఇక్కడ అద్భుతం జరుగుతుంది. ఆ బండరాయిని తొలగించమని యేసుక్రీస్తు ప్రభువు మార్తా మరియలతో చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక అద్భుతం చేయాలని ఆశిస్తూ ఉన్నప్పుడు
మరి ఆయన అద్భుతం చేయటానికి అడ్డుగా ఏదైతే ఉందో అది నీ అనుమానం కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, లేకపోతే ఇక రకరకాలైనటువంటి సమస్యలు కావచ్చు. మరి ఇవన్నీ కూడా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయకుండా మరి ఆటంకంగా అడ్డుగా ఉన్నాయేమో. వాటిని మొదట మనం తొలగించాలి, వాటిని మనం సరిచేసుకోవాలి. అప్పుడు వెంటనే అద్భుతం చేస్తాడు యేసయ్య. కానీ ఇక్కడ మరి యేసు ప్రభు చెప్తున్నాడు, సమాధి మీద అడ్డుగా ఉన్న దానిని తొలగించమని యేసు ప్రభు చెబుతూ ఉన్నప్పుడు వారు తొలగించడానికి సందేహపడుతూ ఉండగా మరి యేసు ప్రభు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆ బండను తొలగించండి అని ప్రభు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించడం ఎంత మరి అసాధ్యమైనప్పటికీ కూడా యేసు ప్రభుకి సుసాధ్యమే అయింది. కానీ మరి వారి యొక్క సమాధి ద్వారం మీద మూయబడినటువంటి బండను యేసు ప్రభు తొలగించలేడా అంటే ఆయన తొలగించగలడు. అయితే మనుషులు తమ హృదయాలలో ఉన్నటువంటి ఆలోచన అనేటువంటి, అనాలోచన అనేటువంటి, అవిశ్వాసం అనేటువంటి మరి ఆ బండను తొలగిస్తేనే అక్కడ అద్భుతం వాళ్ళు చూడగలుగుతారు. అందుకే ఈ రోజున చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నా, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తూ ఉన్నా, అనుకున్నటువంటి కార్యాలు వారి జీవితంలో జరగకపోవడానికి గల కారణం ఏంటి అంటే వారిలో అడ్డుగా ఉన్నటువంటి అడ్డుబండలు. ఆ అడ్డుబండలు తొలగిస్తేనే కానీ వారి జీవితాల్లో మేలులు చూడలేరు. ప్రభు యొక్క మార్గమును సరళము చేసి ప్రభువుకి మనం ద్వారాలు తెరిచి ప్రభు కార్యాలకు మనం విధేయత చూపించినట్లయితే అక్కడ అద్భుతాన్ని చూస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పారో ఆ బండను తొలగించమనగానే వాళ్ళు కొంచెం సందేహము వెళ్ళబుచ్చినప్పుడు యేసు అక్కడ కన్నీళ్లు విడిచారు అని చెప్పి రాయబడి ఉంది. వాళ్ళని ఓదార్చడానికి వాళ్ళ కన్నీటితో ఆయన కూడా కన్నీరు కార్చిన, వాళ్ళ బాధను ఆయన పంచుకున్న, ఇదంతా కూడా అందులో భాగమే అయినప్పటికీ కూడా అక్కడ వారి అవిశ్వాసము, ప్రభు ఆ బండను తీసివేయమన్నప్పుడు వద్దులే ప్రభువా, వాసన వస్తుంది, కంపు కొడుతుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే యేసు ప్రభు కన్నీళ్లు విడిచెను అనే మాటను మనం చూస్తున్నాం. తర్వాత ఎట్టకేలకు ఆ బండను వారు తొలగించగానే యేసు ప్రభు లాజరుని పిలిచాడు. లాజరు బయటకు రా అని చెప్పి బిగ్గరగా చెప్పినప్పుడు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై లాజరు బయటకు వచ్చాను అని చెప్పి మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 41-42 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం గమనించినట్లయితే బిడ్డలారా, యేసయ్య ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే త్రోవను సిద్ధపరచండి. దేనికి త్రోవను సిద్ధపరచాలి? నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే యేసు ప్రభుకు త్రోవను సిద్ధం చేయాలి. యేసు ప్రభు రావటానికి అడ్డుగా ఉన్న దానిని మనం తొలగించుకోవాలి. ఆటంకంగా ఉన్న వాటిని అన్నిటిని కూడా తీసివేయాలి, సరిచేయాలి. చూడండి, మనం ఒక అధికారి మన ప్రాంతానికి వస్తున్నారు అంటే, ఒక ఎమ్మెల్యే గారో లేకపోతే ఇంకా పై అధికారులు ఎవరైనా మన గ్రామానికి వస్తున్నారంటే అక్కడ వచ్చేటప్పటికి ఆ వేదిక దగ్గరికి సిద్ధపడి వచ్చేటప్పటికి ఆ దారిలో, ఆ మార్గంలో ఏది కూడా అడ్డుగా లేకుండా మార్గాన్ని సరళం చేస్తారు, అధికారులు చేయిస్తారు. ఎందుకంటే వారు వచ్చే మార్గంలో ఏది అడ్డు ఉండకూడదు, ఎవరు అడ్డుపడకూడదు. వారు సరాసరిని మన యొక్క మరి గ్రామానికి లేక మన ప్రాంతానికి, మన పట్టణానికి వచ్చి మరి సరాసరిని వేదిక దగ్గరకు వెళ్ళి వారు మనకు హామీలు ఇవ్వాలంట, చేసిన వాగ్దానాలు నెరవేర్చాలన్నా ఆ అధికారులు వస్తున్నప్పటికీ మన మార్గాన్ని సరళం చేసి త్రోవను సిద్ధం చేసి
వేదికను సిద్ధం చేసి వారికి అనుకూలపరిచినప్పుడు వారు సరాసరిన వేదిక దగ్గరికి వచ్చి వేదిక మీద నుండి మరి ప్రజలకు కావలసినటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు తీర్చి ఏ విధంగానైతే అధికారులు సహాయం చేస్తూ ఉంటారో అలాగే మరి మన ప్రభువు, మన దేవుడు, మన రక్షకుడు, మన యేసయ్య మన ఇంటిలోనికి వచ్చి మన కుటుంబంలోనికి వచ్చి మన కొరకు అద్భుతాలు చేయాలంటే ఆయన వచ్చే త్రోవను మనం ఏం చేయాలి? సిద్ధం చేయాలి. మార్గమును సరళం చేయాలి. అడ్డుగా ఉన్న దానిని ప్రభు మార్గంలోంచి తొలగించాలి, జనుల మార్గంలో నుంచి కూడా తొలగించాలి. అలాగ తొలగించినప్పుడు ఆ అద్భుతాన్ని మనం చూస్తామన్నమాట. మరి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయిని తొలగించి వారు ప్రభువు అద్భుతం చేయటానికి మార్గమును సరళం చేశారో అప్పుడు వెంటనే ప్రభు పిలిచారు, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పినప్పుడు చనిపోయిన వాడు బ్రతికిన వాడై ప్రేతవస్త్రములతో కట్టబడిన వాడై అతడు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కుటుంబంలో ఈ గొప్ప అద్భుతం జరగటానికి వారు చేసిన చిన్న సహాయము ఏంటి అంటే ప్రభు చెప్పిన మాటకు లోబడి అడ్డుగా ఉన్నటువంటి బండను తొలగించినందున వారి కుటుంబములో మరణము తొలగిపోయి జీవమును అక్షయతను ప్రత్యక్షపరిచాడు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆ విధంగా ఇక్కడ చెబుతున్నట్లుగా త్రోవను సిద్ధపరుచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గముల నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అని చెప్పి రాయబడి ఉంది. మరి యెహోవా నిన్ను నిత్యము నడిపించును అనే మాటను మనం చూస్తే ఆయన మనల్ని నిత్యము నడిపించే దేవుడు గనుక ఆయన చేతికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మరి ఆయన మనల్ని నిత్యము నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ మార్గములో ఏ విధమైన ఆటంకాలు ఉన్నప్పటికీ ఆయన చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏ విధంలో కూడా మనము బలహీనము కాకుండా, అనగారిపోకుండా, అటు ఇటు చెదిరిపోకుండా మరి ఆ త్రోవలోనే మనం నడిచే వారంగా మనం ఉంటామని ఈ దైవలేఖనం ద్వారా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. క్షామకాలములో కూడా ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తారు. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను ఉంటావు అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం మనం చదివినప్పుడు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి అంటే మరి యేసయ్య నిన్ను నడిపించడానికి దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన చేతుల్లో చెయ్యేసి మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆ నడిపింపుకు మనం అప్పగించుకుంటూ ఉన్నప్పుడు, ఇక్కడ జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండేదను అని ప్రభు చెప్తున్నారు. నిజముగా మనం గమనించినట్లయితే ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలు మరి వారు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు పాలుతేలు ప్రవహించు దేశమైన వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవటానికి వారు ప్రయాణములో బయలుదేరి వెళుతున్నప్పుడు అక్కడ మనం గమనించినట్లయితే ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చిందనే విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మోషే అక్కడ ఆగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వెనక శత్రువులు తరుముకొస్తున్నారు, ముందుకి చూస్తే సముద్రం అడ్డుగా వచ్చింది. ఇప్పుడు
మరి అటు ప్రక్కన కొండలు, ఇటు ప్రక్కన లోయలు, ఎటు పోవాలో తెలియక అన్ని దారులు మూయబడినప్పుడు మోషే పైకి చూశాడు, పైనున్న మరి దేవుని వైపు చూశాడు. పైనున్న దేవుని వైపు చూసి పైనున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూశారా? నిజముగా మేము ముందుకు సాగలేము, వెనక్కి వెళ్ళలేము, అటు వెళ్ళలేము, ఇటు వెళ్ళలేము. దేవా, మమ్మల్ని నడిపించే దేవుడు నీవు. మా మార్గమునకు అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రమును మరి మేము దాటి వెళ్ళాలంటే మాకు సహాయం చేయండి తండ్రి అని అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు అంటాడు, మోషే ఆగిపోయావే, సాగిపో అన్నాడు. ప్రభువా, సాగిపోతున్నానికి ఇక్కడ మనం చూస్తే ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, ప్రక్కకి వెళ్ళలేము, ఈ ప్రక్కకి వెళ్ళలేము. ప్రభువా, మాకు సహాయం చేయండి అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి అనగా, చేతిలో ఉన్నది ఏముంది? కర్ర. గొర్రెలను కాసే కర్ర. మరి ఆయన చేతిలో ఓతంగా కర్ర ఉంది. మరి గొర్రెల కాపర్లకు ఎప్పుడూ చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్ర మరి చూపించి, ప్రభువా, నా చేతిలో ఏముంది? కర్ర, చేతి కర్ర తప్ప ఏముందంటే, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు సాపు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు సాపి సముద్రాన్ని పాయలుగా చేయి అన్నాడు దేవుడు. ఏమండి, సముద్రమును పాయలుగా చేయటానికి కర్ర సముద్రం వైపు సాపి దాన్ని పాయలుగా చేయి అంటున్నాడు దేవుడు. పాయలుగా చేయటానికి ఒక మనుషుడి వల్ల అవుతుందా చెప్పండి? అది పాయలుగా అవుతుందా చెప్పండి? మనం కొంచెం నీళ్లు ఇలాగంటేనే మరలా మనం చేతిలో నీళ్లు కిందకి దిగక ముందే మళ్ళీ ఏకమైపోతూ ఉంటాయి. మరి ఆ విధంగా మరి ఒక బిందె నీళ్లు ముంచాలంటే ముంచిన వెంటనే మరలా అదంతా లెవెల్ అయిపోతూ ఉంది. తీసిన గొయ్య కనపడదు అక్కడ, తీసినటువంటి నీళ్లు గుంట కనపడదు అక్కడ, అంతా ఏకమైపోతూ ఉంది. ఒక్క క్షణంలోనే అంతా కూడా కలిసిపోతూ ఉంది. అటువంటి సముద్రాన్ని పాయలు చేయడం అంటే సహజమా చెప్పండి? అటువంటి కార్యక్రమాలు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మోషే తన చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు సాపి దాన్ని పాయలుగా చేస్తే ఆ ప్రక్కన ఈ ప్రక్కన నీళ్ళే గోడలుగా నిలబడి ఆరిన దారి ఏర్పడింది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇది మహాద్భుతం అన్నమాట. తన ప్రజల కొరకు దేవుడు నీళ్లనే గోడగా కట్టించిన సందర్భం అది గొప్ప అద్భుతం, మహాద్భుతం అండి ప్రియులారా. మరి నీ జీవితంలో ఏది అడ్డుగా వచ్చిన దానినే నీకు మార్గముగా చేసి సరళం చేసి అందులో నుంచి నడిపించి అద్దరికి చేర్చి నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు మన యేసయ్య. ఏ మేస్త్రి కట్టగలడు? నీళ్లతో గోడ కట్టినటువంటి మనుషుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నీళ్లతో గోడలు కట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఇసుకతో గోడలు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇసుకను సిమెంట్లో కలిపి కాంక్రీట్ కలిపి గోడలు కట్టి మరి ఇవన్నీ చేస్తేనే ఈ మధ్యకాలంలో ఎక్కడో కట్టిన బ్రిడ్జీలు, ఆనకట్టలు కూడా కృంగిపోని అని వార్తల్లో చూస్తున్నామండి. ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆనకట్టలు కడితే ఆ ఆనకట్టలు కృంగిపోయి పగిలిపోయి ఆ గేట్లు ఊడిపోయినటువంటి సందర్భాలు వార్తల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ కాంక్రీట్తో కట్టలేదు, ఏమండి, ఏ విధమైన సిమెంట్ వేసి కట్టలేదు. నీళ్లనే గోడగా కట్టాడు ఈ దేవుడు, మహాదేవుడు. ఎంత అద్భుతం అండి, దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ ఆయన నిత్యము నిన్ను నడిపించెను. అందుకని ఆ జలములలో ప్రజలను దాటించినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, జలములు నిన్ను ముంచజాలవు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే నువ్వు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అన్నాడు. చూశారా? అగ్నిలో మరి షద్రకు మెషకు అబేద్నెగోల్ని మరి తాను నిలవబెట్టించినటువంటి ఆ ప్రతిమకు మ్రొక్కనందున
నెబుకద్నెజరు అగ్నిగుండములో వేసాడండి. షద్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండములో వేస్తే ఆ అగ్నిగుండములో కూడా ఇదిగో నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు షద్రకు మెషకు అబేద్నెగోలతో తోడుగా ఉండి అగ్నిగుండంలో కూడా ముగ్గురిని అందులో వేస్తే 4వ వాడిగా మరి ప్రభువు వాళ్ళతో కూడా ఉండి మరి చక్కగా నడిచాడు కనుక అగ్ని జ్వాలలు కూడా వారిని తాకలేదు. అందుకనే అక్కడ ఏమని మనం చూస్తున్నామంటే, నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదులలో బడి వెళ్ళినప్పుడు అగ్ని మధ్యన నువ్వు నడిచినప్పుడు నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. అవును దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను నడిపిస్తూ ఉంటే, ఆయన నిత్యమును నడిపిస్తూ ఉంటే, మనం యేసయ్య చేతికి మన చేతిని అప్పగించుకున్నట్లయితే అగ్నిలో నడిచినా కాలిపోవు, జలములో నడిచినా ఆ జలములు నిన్ను ముంచజాలవు. చూడండి, బిలాము యేసుక్రీస్తు ప్రభు మాటకు లోబడకుండా, బిలాము దేవుని మాటకు లోబడకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళడానికి ప్రయత్నం చేసి నష్టపోయాడు. బిడ్డలారా, దేవుడు గాడిదకు ప్రత్యక్షమై గాడిదతో మాట్లాడుతున్నప్పుడు అది త్రోవ త్రప్పి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని కొడుతూ ఉన్నాడు. దర్శనము పోయింది. ఎందుకంటే దేవుని నడిపింపులో ఉంటే దర్శనం ఉంటుంది, దేవుని నడిపింపులో లేకుండా ఉంటే దర్శనం పోతుంది. బిడ్డలారా చూడండి, అందుకని దావీదు అన్నాడు 143వ కీర్తన 8-10 వచనాలు చదువుకున్నప్పుడు అక్కడ ఏముందంటే, దేవా నా దేవుడవు నీవు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని దేవుని ఆత్మ నడిపింపుకు దావీదు అప్పగించుకుని నడుస్తున్నాడు. కనుక కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులైన ఇబ్బందులైన వాటన్నిటిలోనూ ప్రభు విడిపించి దావీదును గొప్ప చేశాడు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజ్యాధికారం ఇచ్చాడు. మరి గొర్రెలను మేపడం మానిపించి తన ప్రజలను ఇశ్రాయేలులకు అధిపతిగా చేసి ఆశీర్వదించాడు. అట్టి ఆశీర్వాదములు మీకు మీ కుటుంబాలకు కలగాలని, దేవుని యొక్క ఆశీర్వాదంతో మీరు నింపబడాలని ఆశిస్తూ మీ కొరకు చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు నాయన. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి నాయన. నిత్యము నీవు నడిపించే నడిపింపుకు నీ బిడ్డల్ని అప్పగిస్తున్నాను. మీ నడిపింపులో నడిపించి, దీవించి, ఆదరించి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.